सरसिजनिलये सरोजहस्ते धवलतरांसुकगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीद मह्यम्। ఇది కనకధారాస్తవంలోని 18వ శ్లోకం. మన ఋషులు వారి వారి తపస్సులతో ప్రసన్నం చేసుకున్న భగవత్ స్వరూపాలని సామాన్య మానవుల కోసం ఒక చిత్రకారుడు కుంచెతో పటం మీద చిత్రించినట్లుగా ఆ రూపాన్ని మనకి శత విధాలుగా అందించారు. అలా అనడానికి నిదర్శనమే ఈ శ్లోకం. అమ్మవారిని స్తుతించాలి, మరి ఎలా ఉంటుంది లక్ష్మీదేవి అన్న అనుమానం మనకు రాకుండానే ఇదిగో దేవి రూపం దర్శించండి అన్నట్లుగా అమ్మ ఎదురుగా ఉన్న రూపాన్ని వర్ణిస్తున్నారు శంకర్లు. తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయే శరీర ఛాయతో ధవళ వస్త్రములు ధరించి పద్మముల వంటి కనుదోయితో 2 చేతులతో పద్మములను ధరించి మంచిగంధపు మాలను మెడలో వేసుకుని ఆ మనోహరమైన రూపం 3 లోకాలకి సకల విభూతులు అందించగలిగిన అపురూపమైన రూపం. అటువంటి రూపాన్ని దర్శించిన శంకరులు అమ్మా నన్ను దయచూడు తల్లి అని మొక్కుతూ ఆ రూపాన్ని మన మనోనేత్రం ముందుంచి మన చేత కూడా దర్శింపజేస్తున్నారు ఈ శ్లోకంలో. లక్ష్మీదేవి దర్శనం అవగానే ఆ అద్భుతమైన రూపాన్ని చూసి 2 కళ్ళు తడిసిపోతుండగా అమ్మా పద్మంలో కూర్చుని తెల్లని మేనిఛాయితో 2 చేతులలో కమలాలు ధరించి ఉన్న ఈ రూపం భగవతి హరివల్లభ నాకు ప్రసన్నమయ్యావా తల్లి అంటూ ప్రార్థిస్తున్నారు. ఇదంతా భగవత్ సాక్షాత్కారం కలిగినప్పుడు అనుభవించగలిగిన స్థితి. ఇది మనందరికీ కూడా ఒక్కొక్క సందర్భంలో అనుభవానికి వస్తుంది. ఎప్పుడంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు లైన్లో నిలబడి గంటలు నిరీక్షించి గోవిందా గోవిందా అనుకుంటూ మనం ఎక్కడున్నామో మనకే తెలియని పరిస్థితుల్లో స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం అవగానే మనకి తెలియకుండానే మన కన్నుల వెంట నీరు వచ్చేస్తుంది. ఈ శ్లోకం కూడా అటువంటి శ్లోకం. లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వగానే మనకి కలిగే ఆ ఆనందపు మైమర్పు వంటిదే ఈ సంబోధనతో కూడిన ఈ శ్లోకం. ఇందులో ప్రతి పదం కూడా ఒక పిల్లవాడు తల్లిని పిలిచినట్లుగా ఉండే సంబోధనతోటి ఈ శ్లోకం ఉంటుంది. అమల కమల సంస్థా తద్రజ పుంజవర్ణ కరకమల ధృతేష్టాభీతి యుగ్మాంబుజాచ మణిమకుట విచిత్రాలంకృతా కల్పజాలై సకల భువన మాతా సంతతం శ్రీ శ్రీయై నః.